అన్ని విషయాలలో దేవుడు మనకి మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. రోజు మనం 3 సార్లు భోజనం చేస్తున్నాం, అది లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మనం వస్త్రాలు వేసుకుంటున్నాం, అది లేని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. మనకి ఇల్లు ఉన్నది, లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇన్ని విషయాలు ఉన్నాయి, దేవునికి మనం స్తుతులు చెల్లించాల్సింది. హల్లెలూయా. ఒకసారి మనము హాస్పిటల్కి వెళ్తే మనకు అర్థమవుతుంది వాళ్ళకంటే మనకి ఎంత మంచి స్థితి దేవుడు మనకి ఇచ్చిండో. ఎంతోమంది అనారోగ్యాలతో, బలహీనతతో, ఇబ్బందితో ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అయితే మనల్ని, మన కుటుంబాన్ని ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా దేవుడు ఉంచాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది అది మనము దేవుని సంతోషపెట్టే విషయం. ఇది ఏంటిదంటే దేవుని చిత్తం అనండి. ఇదే దేవుని చిత్తం. మనం అంటాం కదా, దేవాన్ని చిత్తంలో జరిగించంటే దేవుడు అంటున్నాడు మీరు అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే దేవుని చిత్తం.